పార్లమెంటు ఎన్నికల ముందు అంబర్పేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కారు దిగి కాంగ్రెస్ లో చేరడంపై సస్పెన్స్ కు తెరలేపింది. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలోకి మారడం దాదాపు ఖరారైందని ప్రచారం స్థానికంగా జరుగుతోంది. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అగ్రనాయకులతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. అన్ని కుదిరితే లోక్సభ ఎన్నికలకు ముందే వీలైనంత త్వరగా ఆయన పార్టీ మారతారనే టాక్. అయితే పార్టీ మారే ఉద్దేశంతో ఉన్న కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారే వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను బీఆర్ఎస్ శ్రేణులు కోరారు. మరోవైపు గతంలో కాంగ్రెస్ నుంచి కార్పొరేటర్గా గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్లి హస్తం పార్టీకి వెన్నుపోటు పడిచిన వ్యక్తి కాలేరు అని, అటువంటి వ్యక్తిని తిరిగి పార్టీలోకి తీసుకోకూడదని పార్టీ అధిష్టానానికి కాంగ్రెస్ శ్రేణులు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా కేసులు లేని వ్యక్తులనే పార్టీలోకి తీసుకుంటామన్న పార్టీ నిర్ణయంపై పెద్దలు దృష్టి సారించాలని కోరారు. గత బారాస 10 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యే కాలేరు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, అతనిపై అనేక ఆరోపణలున్నాయన్నారు. నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలేరు వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాలేరుకు దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలోకి రావాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తుండడం కాలేరు వెంకటేష్ కు ఇబ్బందిగా మారింది. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరడంతో ఆయనపై అనర్హత వేటు విధించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కాలేరు వెంకటేష్ కూడా ఉండటం గమనార్హం. తోటి ఎమ్మెల్యేని అనర్హుడిని చేయాలని కోరిన తక్కువ సమయంలోనే కాలేరు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లోకి మారేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను పలువురు విమర్శిస్తున్నారు. మరి కాలేరు కాంగ్రెస్ లో చేరకకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అసలు కాలేరు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.